ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన పైన ఏదైతే బీజేపీ కూటమిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అక్రమ కేసులు ఏపీలో నాగేశ్వర్ గారి మీద పెట్టించడం కానీ బెదిరించడం కానీ ట్రోల్స్ చేయడం కానీ దీనిపైన ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద ఆయన విమర్శలు లేకపోతే ఆయన మాట్లాడిని అవి వాళ్ళకి నచ్చకపోవచ్చు, ప్రతి విమర్శ చేయొచ్చు. కానీ మాట్లాడేదానికి అవకాశం లేకుండా మాట్లాడాలంటే భయపడేట్టు చేసి అందుట్లో మేధావులుగా ఉన్న వాళ్ళని బెదిరించడం సులభం, అదిరించడం సులభం. కాబట్టి నాగేశ్వర్ లాంటి ఒక నిపుణులైన విశ్లేషకుడిని ఆ రకంగా బెదిరించి నోరు మూయిస్తే అనేక లక్షల మంది ఆయన మాటలను వినే అవకాశం ఉంది. ఆ రకంగా వినకుండా నిశ్శబ్దాన్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి దృష్టితోటే చేశారు. లేదా ఆయన చెప్పే మాటలు సత్యమయ్యి దాన్ని సమాధానం చెప్పలేని దుస్థితిలో వాళ్ళు ఉండొచ్చు. అయితే సిపిఎం ఇది ఒక నాగేశ్వర సమస్యలాగా చూడటం లేదు. ఇది మొత్తం వాక్సభా స్వాతంత్రాలను ఏదైతే ఉందో, మన రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో, అలాగే ప్రతిపక్షం ఏదైతే ఉందో, ప్రతిపక్షాన్ని విమర్శ చేసే హక్కు, వ్యతిరేకించే హక్కు, నిరసన చేసే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ సహించే స్థితిలో లేదు మోడీ గారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి కనుసన్నల్లోనే దేశం బతకాలి. ఇక రాష్ట్రాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, విమర్శకులు కానీ, విమర్శించే జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మామూలు సామాన్యమైన వాళ్ళైనా కావచ్చు, ఇటువంటి వాళ్ళు పత్రికల్లో రాసినా, మీడియాలో మాట్లాడినా, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియా ఎక్కడున్నా కానీ వాళ్ళని ఈ రకంగా వేధించే కార్యక్రమం చేస్తుంది. అందుకని ప్రమాదం ఒక నిరంకుశ ప్రమాదం, స్వేచ్ఛ వాక్సభా స్వాతంత్రాలకి ప్రమాదం. అది ఈరోజు నాగేశ్వర రూపంలో ఉండొచ్చు, లేదా ఇప్పుడు మీరు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ను కూడా మూసేశారు. ఇటువంటివి కావచ్చు, ఇంకా ఇటువంటి అనేక ఉదాహరణలు చేయొచ్చు. వారి మీద దేశద్రోహం కేసు పెట్టడం, లేకపోతే ఇంకోటి పెట్టడం. ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆఖరి సుప్రీంకోర్టు అనేది బెయిల్ నిరాకరించడం అనేది ఇదేమి హక్కు కాదు అని చెప్పేసి వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఒక దండలో దారంలాగా ఒక నిరంకుశ పోకడలకి ఇవన్నీ ఉదాహరణలు. అందుకనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారుని ఆ రకంగా వాళ్ళు ఒత్తిడి చేయడానికి, లేకపోతే అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించామంటే ఆయన తెలుగువాడు మాకు స్నేహంగా ఉంటాడని చెప్పేసే ఉద్దేశం కాదు. ఇది మొత్తం ఒక ప్రజాస్వామ్యం రక్షణలో భాగంగా మేము చూస్తాం. అందుకని దాన్ని ఖండిస్తున్నాం. అటువంటి చర్యలు ఇంకెవరి మీద ఎక్కడ జరిగినా దాన్ని ఖండించడమే కాదు, వారి కోసం, వారి మాట కోసం, వారి గొంతు కోసం నిలబడతాం. దానికోసం కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఒక్క వారం రోజులలో 2 మిలియన్లకు పైగా, దాదాపు 2.2 మిలియన్స్ అంటే 2,20,00,000 మంది ఫాలోవర్స్ అకౌంట్కి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అదేవిధంగా అలాంటి అకౌంట్ హ్యాక్ చేశారు, వెబ్సైట్ని హ్యాక్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, నీటికి బాధ్యత వహిస్తూ అని చెప్పేసి 6 లక్షల మంది దానికి సైన్అప్ చేశారు వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ని హ్యాక్ చేశారు. తర్వాత మొత్తం ఎక్స్ అకౌంట్ను అఫీషియల్గా ఏదైతే సమాచార మంత్రిత్వ శాఖ దిగబడి దాన్ని తొలగించింది. సో ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ మీద ఈరోజు ఎంత తీవ్రంగా దాడి చేయడం, దాన్ని అపాస్పాలు చేయడానికి ప్రయత్నం చేయడం, అది అందుబాటులో లేకుండా చేయడం అని చెప్పేసి ఈరోజు మోడీ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వాన్ని సమర్థించే సైబర్ నేరస్తులు కానీ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఏం నేరం చేశారు? కాక్రోచ్ జనతా పార్టీ చెప్పే విషయాలు ఏం తప్పున్నాయి? లౌకికవాదం కావాలంటున్నారు, నిజాయితీ కావాలంటున్నారు, అవినీతి ఉండొద్దని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి విధానాలు చెప్పినందుకు ఈరోజు దాడి జరుగుతుంది. చెప్పినందుకే దాడి చేస్తున్నారని కాదు, ఆ మాటలు ఈరోజు యువకుల్లో చాలా మంచి స్పందన వస్తుంది. లక్షల మంది దానికి సబ్స్క్రైబ్ చేశారు. యువకులందరూ సోమరిపోతులు అని చెప్పేసి వ్యాఖ్యానానికి ప్రతిగా ప్రారంభించిన అది ఆ వ్యాఖ్య ఒక్కటానికే స్పందన కాలేదు. స్పందన ఒక్క వ్యాఖ్యగా స్పందన. యువకులు దేనికోసం నిలబడుతున్నారో అంతకంతకు యువకులు ఈరోజు మోడీ గారు చెప్పే భావాలు, ఆర్ఎస్ఎస్ చెప్పే భావాలకు దూరంగా జరగడాన్ని అది వ్యక్తం చేస్తుంది. అందుకని ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే విమర్శలనే ప్రాతిపదిక తీసుకోవాలి ఈరోజు బీజేపీ. వాటికి వస్తున్న స్పందన అది విస్తృతం కావడం, అది యువకులను ప్రభావితం చేయడం,
అదే కనుక జరిగితే ఈ దేశంలో ఈ మతోన్మాద రాజకీయాలకు ఉనికి లేకపోద్దని చెప్పేసి ఒక భయం సృష్టి కావడం, దాని మూలంగా అంత తీవ్రమైన దాడి ఈరోజు దాని మీద జరుగుతుంది. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క దాన్ని ప్రారంభించిన వారి డిజిటల్ టెక్నాలజీలో నిష్ణాతులు అనుకుంటాను. అందుకని దాన్ని ఖాయం చేయడంలో, దాన్ని రూపకల్పన చేయడంలో వాళ్ళ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ సక్సెస్ కారణం. అన్నిటికన్నా సక్సెస్ ఏంటంటే ఈరోజు మారుతున్న వాతావరణం, యువకుల ఆలోచనలు దానికి ప్రతిబింబంగా ఉన్నాయి. ఇటువంటి యువకుల్ని, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వ్యక్తులు కానీ ముందుకు వస్తే దాడి చేయడం, వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేయడం ఇది కొత్త కాదు. అంతకుముందు న్యూస్ క్లిక్ మీద అదే జరిగింది. రైతు ఉద్యమం జరిగేటప్పుడు న్యూస్ క్లిక్ లక్షల మందికి తన వాణిని వినిపించి వాస్తవాలను చెప్పగలిగిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాన్ని నిర్వహించిన వారి మీద తీవ్రమైన దాడి జరిగింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అటువంటి దాడి ఇది. కాబట్టి వారికి వ్యవస్థీకృతమైన ఒక రకమైన మేధావుల్ని ఆ రకమైన హింస చేసే పరిస్థితి ఈ వారి విధానంలో ఉంది. అది ప్రస్తుతానికి తాజా ఉదాహరణ ఉంది. అందుకనే దాంతో కాక్రోచ్ జనతా పార్టీతో అందరూ ఏకీభవిస్తారా లేదనేది ముఖ్యమైనది కాదు. అటువంటి వారికి మాట్లాడే హక్కు, విషయం చెప్పే హక్కు, విమర్శ చేసే హక్కుని ఈరోజు ఎవరు కాలరా చేసినా దాన్ని వ్యతిరేకించి ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము వారి సంస్థ వెబ్సైట్ని హ్యాక్ చేయడాన్ని, ఆపేయడాన్ని తీవ్రంగా సిపిఎం మేము ఖండించడంలో అంతరార్థం అదే.